సాయిరామ్ బ్లెస్సింగ్ టు చిల్డ్రన్. మనం ఆల్రెడీ ప్రొనౌన్ అంటే నేర్చుకున్నాం. ప్రొనౌన్ ఈజ్ ఎ వర్డ్ యూజ్ ఇన్ ప్లేస్ ఆఫ్ ఎ నౌన్. నౌన్కి బదులుగా వాడేదాన్ని ప్రొనౌన్ అంటాం. ఈ ప్రొనౌన్లో ఒక సబ్జెక్ట్గా ఏం వాడతారు, ఆబ్జెక్ట్గా ఏం వాడతారు అనేది ఇప్పుడు మనం ఈ టేబుల్ ద్వారా తెలుసుకుంటాం. ఏంటంటే ప్రొనౌన్స్ అనేవి రాముడు ఉన్నాడు, రాముడు బదులు అతడు అంటాం. సీత అంటే ఆమె అంటాం. రాముని యొక్క అంటే వాని యొక్క అంటాం. సీత అంటే ఆమె యొక్క లేక దాని యొక్క అని అంటుంటాం. అట్లా అవి అంటే నేను, నన్ను, నాకు, అలా ఆ విధంగా ఏంటంటే అర్థాలు మారుతాయి. ఈ వర్డ్ మారినప్పుడు అర్థం మారుతుంది. ఆ వర్డ్కి ఇన్ని రూపాలు ఉంటాయి. ఈ ఒక్కొక్క రూపాన్ని ఒక్కొక్క ప్రొనౌన్ అంటారు. కాబట్టి ఈ ప్రొనౌన్ మన వాక్యాలు రాయాలంటే కంపల్సరీగా సబ్జెక్ట్ వచ్చినప్పుడు సబ్జెక్ట్ రూపమే రాయాలి, ఆబ్జెక్ట్ వస్తే ఆబ్జెక్ట్ రూపమే రాయాలి, యొక్క అని వచ్చినప్పుడు యొక్క అనేది రాయాలి. కాబట్టి మనం ఇప్పుడు ఈ టేబుల్ మాత్రం కంపల్సరీగా ప్రతి వాళ్ళు నేర్చుకోవాల్సిందే. సో ఇక్కడ మనం ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ మూడు ఉందని చెప్పిస్తున్నాను ఆల్రెడీ మీకు. అంటే నా అంతటా నేను చెప్పుకుంటే ఫస్ట్ పర్సన్, ఎదురు వ్యక్తుల గురించి చెప్పుకుంటే సెకండ్ పర్సన్, వాడి ముందు మనం ఉన్నా, మన ముందు వాళ్ళు ఉన్నా, నీవు మీరు అంటాం, అది సెకండ్ పర్సన్. అలాగే దూరంగా ఉన్నా, ఎక్కడో ఉన్నా, వాడు, అది, ఆమె అంటాం, అది థర్డ్ పర్సన్ అంటాం. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్, ఇవి పర్సనల్ ప్రొనౌన్స్. దీంట్లో మనం సింగులర్ నంబర్ అంటే ఏకవచనము, ప్లూరల్ నంబర్, బహువచనం ఉంటాయి. మీకు అందుకే నౌన్స్లో సింగులర్ నంబర్, ప్లూరల్ నంబర్ టచ్ చేశా. అట్లాగే ప్రొనౌన్స్ కూడా ఈ కూడా సింగులర్ నంబర్, ప్లూరల్ నంబర్ ఉంటాయి. ఒక మనిషి వచ్చినప్పుడు ఏం వాడాలి, ఇద్దరు వచ్చినప్పుడు ఏం వాడాలి. ఈ విధంగా ఏంటంటే సింగులర్ నంబర్, ప్లూరల్ నంబర్ ఉంటాయి. దీంట్లో మీరు కంపల్సరీగా ఈ ఫార్మ్స్ నేర్చుకోవాలి, అర్థాలు కూడా తెలియాలి. అప్పుడే మనం తెలుగులో ఇస్తే ఇంగ్లీష్లో రాయగలం వాక్యాలు. ఇప్పుడు ఫస్ట్ పర్సన్, ఇక్కడ జెండర్ అని చెప్పాను. మీకు ఏం చెప్పింది? ఫస్ట్ పర్సన్ అంటే నా గురించి నేను చెప్పుకునేది. ఈ ఫస్ట్ పర్సన్ లో ఇక్కడ కామన్ జెండర్ అంటారు. అంటే మగవాళ్ళకి ఆడవాళ్ళకి ఇదే చెప్పుకుంటాం. నేనంటే ఆడవాళ్ళు అవచ్చు, మగవాళ్ళు అవచ్చు కదా. అందుకని సబ్జెక్ట్ గా వచ్చినప్పుడు సబ్జెక్ట్ అండ్ సబ్జెక్టివ్ కేస్ అని సబ్జెక్ట్ గా అవి వాడతాం. ఆడవాళ్ళకి అయినా, మగవాళ్ళకి అయినా. ఆబ్జెక్టివ్ గా మీ వాడతాం. యొక్క అన్నప్పుడు మై వాడతాం. నాది అన్నప్పుడు మైండ్ వాడతాం. నేనే చేశాను ఈ పని అంటాం. ఒక్కోసారి ఐ డిడ్ ఇట్ మై సెల్ఫ్, నేనే ఆ పని చేశాను అంటాం. అప్పుడు మై సెల్ఫ్ వాడతాం. ఈ అర్థాలు ఇక్కడ రాస్తున్నాను. ఐ, మీ, మైండ్, మై సెల్ఫ్ అని మీకు వెంటనే రావాలి. ఐ ఫస్ట్ పర్సన్, సింగులర్ నంబర్, ఫస్ట్ అంటే టక్కన మీకు ఫస్ట్ చెప్తుంటే మై అని రావాలి. ఈ విధంగా మీకు బాగా ఇవి వచ్చేసారు. ఐ, మీ, మై సెల్ఫ్. అట్లాగే ఐ ప్లూరల్ నంబర్ ఏంటి? వి, మేము, మనం అంటాం. వి, అస్, అవర్స్, అవర్ సెల్స్. ఇది ఫస్ట్ పర్సన్, సింగులర్ నంబర్ అండ్ ప్లూరల్ నంబర్. ఇది ఆడవాళ్ళకి, మగవాళ్ళకి ఇదే వాడతారు. అట్లాగే సెకండ్ పర్సన్, ఎదురుగా ఉండేవాళ్ళు. ఐ అంటే నేను, మీ అంటే నన్ను, నాకు, మై అంటే నా యొక్క, మైన్ అంటే నాది, మై సెల్ఫ్ అంటే నేనే, నా అంత నేనే. వాడు నన్ను కొట్టాడు, హీ బెట్ మీ అంటాం. అప్పుడు నేను వాడిని కొట్టాడంటే ఐ బెట్ హిమ్ అంటాం. అది ఆ విధంగా ఏదైనా మార్చుకుంటూ రావాలి. మనం ఇచ్చిన వాక్యాన్ని బట్టి, ఇచ్చిన అర్థాన్ని బట్టి మనం మార్చుకుంటూ రావాలి. అట్లా వి అంటే మేము, మనము, అజ్ అంటే మమ్ము, మాకు, అవర్ అంటే మా యొక్క, అవర్స్ అంటే మాది, మావి, అవర్స్ అంటే మేమే ఆ పని మేము చేసాము, మేమే అన్నప్పుడు నొక్కి చెప్పినప్పుడు, గట్టిగా చెప్పినప్పుడు అట్లా వాడతాం. సెకండ్ పర్సన్లో పోయమ్స్ వాడతాం. పోయిటిక్ ఫామ్లో ఏంటంటే మన పద్యాల్లో వస్తాయి అవి. దవ్ అంటే నీవు అని, ది అంటే నిన్ను, నీకు, దై నీ యొక్క, దై నీది, దై సెల్ఫ్ నీవే, దౌ, ది, దై, దైన్, దై సెల్ఫ్. ఇది పోయిటరీలో వస్తుంది అనమాట. పోయిటిక్ ఫామ్ అనమాట, పోయిటరీలో వస్తుంది. మామూలుగా మనం ప్రోజులు రాసేటప్పుడు కానీ, వాక్యాలు రాసేటప్పుడు కానీ సహజంగా మనం సింగులర్ నంబర్గా యు, ప్లూరల్ నంబర్గా యూనే వాడతాం. కానీ సింగులర్గా వాడినప్పుడు నీవు అని వచ్చింది అర్థం, ప్లూరల్గా వాడినప్పుడు మీరు అని వస్తుంది. ఇది అర్థం వచ్చేది. సో యు, యువర్, యువర్ సెల్ఫ్. ఇక్కడ ప్లూరల్గా వాడినప్పుడు కూడా ఇవన్నీ వస్తాయి. యు, యువర్ సెల్ఫ్ కాకుండా యువర్ సెల్ఫ్ వచ్చింది. ఇక్కడ ఎస్, యు, వైఓ, యువర్,
విఈఎస్ ఇది యువర్ సెల్ఫ్ అన్నమాట. అంటే నీవు మీరు, అందుకని యూకి నీవు అంటాం, మీరు అంటాం. యూకి నిన్ను నీవు అంటాం. దవ్ అంటే నీవు, ది అంటే నిన్ను నీకు, దై అంటే నీ యొక్క, దైన్ అంటే నీది నీవి, దై సెల్ఫ్ అంటే నీవే, నీ అంత నీవే. అట్లాగే యు అంటే యూకి సింగులర్ ప్లూరల్ నంబర్ అదే కాబట్టి నీవు మీరు అని వస్తుంది. యూకి నిన్ను నీకు అని వస్తుంది. మీకు మిమ్మల్ని కూడా వస్తుంది. యువర్ నీ యొక్క, మీ యొక్క, యువర్స్ నీది నీవి, మీది మీవి, యువర్ సెల్ఫ్ నీవే, నీ అంతటి నీవే. యువర్ సెల్ఫ్ అన్నప్పుడు మీ అంతట మీరే అని వస్తుంది. యువర్ సెల్ఫ్ అన్నప్పుడు మీ అంతట మీరే, యువర్ సెల్ఫ్, యువర్ సెల్ఫ్ అంటే మీరే, అంటే మీ అంతట మీరే ఆ పని చేశారని ఫస్ట్ ప్లూరల్ నంబర్ ఇది. దీనికి తేడా ఏంటంటే యువర్ సెల్ఫ్ వస్తుంది, యువర్ సెల్ఫ్ వస్తుంది ప్లూరల్ నంబర్. అది థర్డ్ పర్సన్ ఏం చెప్పాను మీకు నేను? మామూలుగా మనం దూరంగా ఉన్న వస్తువులు కానీ ఎక్కడో ఉన్న వస్తువులు కానీ మనం చెప్పినప్పుడు వాడతాం. దీంట్లో మళ్ళీ ఏంటంటే మగవాళ్ళ గురించి ఒకటి వాడతాం, ఆడవాళ్ళ గురించి ఒకటి, వస్తువుల గురించి, జంతువుల గురించి, వాటి గురించి ఒకటి వాడతాం. దానికి కూడా సింగులర్ నెంబర్, ప్లూరల్ నెంబర్ ఉంటాయి. కాబట్టి మ్యాస్కులైన్ హీ వర్డ్స్ అనమాట. మగవాళ్ళ గురించి సింగులర్ నెంబర్ హీ, హిమ్ ఆబ్జెక్టివ్ గా, హిజ్ possessive pronoun, possessive adjective, possessive pronoun himself, he, him, his, himself, she, her, hers, herself, it, its, itself, they, them, theirs, themselves. ఇవి సింగులర్ నెంబర్. ఈ మూడు సింగులర్ నెంబర్. ఈ మూడింటికి ప్లూరల్ నెంబర్ ఇది అనమాట. ఈ మూడింటికి ప్లూరల్ నెంబరు దే. ప్లూరల్ నెంబరు డే. సో హీ అన్న ప్లూరల్ నెంబర్ దేనే వచ్చింది, షీ అన్న దే వచ్చింది, ఇట్ అన్న కూడా దేనే వచ్చింది. ఒకసారి దీజు దోజు కూడా వస్తాయి. అట్లా మనం ఏంటంటే వస్తువులు అయితే దీజ్ అంటాము, దూరంగా ఉంటే దోజ్ అంటాం. సో ఈ విధంగా ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. ఆల్రెడీ మీకు కొన్ని డిస్క్రిప్షన్లో ఇప్పుడు హీ అంటే అతడు, హిమ్ అంటే అతన్ని, అతనికి, హిజ్ అంటే అతని యొక్క, హిజ్ అతనిది, హిజ్ హిమ్సెల్ఫ్ అతన్నే, వానంతటి వానే, షీ అంటే ఆమె, హర్ ఆమె, హూ ఆమెను, హర్ ఆమె యొక్క, హర్స్ ఆమెది, ఆమెని, హర్ సెల్ఫ్ ఆమె, ఇట్ అది, ఇట్ దాన్ని, ఇట్స్ దాని యొక్క, ఇట్స్ దానిది వానిది, ఇట్ సెల్ఫ్ దానంతట అవే. దే అంటే వారు, దెమ్ అంటే వారికి వారిని, దేర్ అంటే వారి యొక్క, దేర్స్ అంటే వారిది వారివి, దెమ్సెల్వ్స్ అంటే వారి అంతట వారే. ఇక మీకు ఈ టేబుల్ రావాలి. ఇక్కడ ఏంటంటే మనం ఈ టేబుల్ వస్తే ఇప్పుడు మీకు నౌన్ చెప్పా, ప్రొనౌన్ చెప్పా, అడ్జెక్టివ్ చెప్పా. జస్ట్ ఒక వెర్బ్ చెప్పిన తర్వాత ఆ మిగిలిన పార్ట్స్ చూసుకొని చెప్పేసింది కదా, మనం సొంతంగా వాక్యాలు రాయాలి. ఇది ఖచ్చితంగా రాయగలరు మీరు. మెయిన్ ఏంటంటే ఈ మీనింగ్ చదవాలి. అప్పుడు వాక్యం ఎలా రాయాలో నేను చెబుతాను. ఆటోమేటిక్గా మీరు అన్ని సొంత వాక్యాలు రాయగలరు. సింపుల్గా సొంత వాక్యాలు తొందరగా 4-5 క్లాసుల తర్వాత వచ్చేస్తాయి మీకు. మీరు సహజంగా ఏంటంటే మనం ఒక 1 అవర్ చేస్తే 3 అవర్స్ పని చేయాలి ఇంటి దగ్గర. మీరు ఇంట్లో పని ఇన్ని గబక్కని చేస్తే కాదు. మీరు కంపల్సరిగా పని చేయాల్సిందే. అర్థాలు ఖచ్చితంగా చదవాల్సిందే. అర్థాలు రాందే మీరు ఫ్లూయెంట్గా మాట్లాడలేరు. అది అర్థాలు వస్తేనే మీరు మాట్లాడరు. ఫ్లూయెంట్గా మాట్లాడాలంటే చాలా మెథడ్స్ ఉన్నాయి, ట్రిక్స్ ఉన్నాయి. దాన్ని నేను ఒక క్లాస్, స్పెషల్ క్లాస్లో ఒక్కొక్క క్లాస్ ఒక్కసారి తీసుకుంటా. నేను మోటివేషన్ క్లాస్ తీసుకోలేదు, అది తీసుకుంటా. నెక్స్ట్ క్లాసులో తీసుకుంటా. ఫస్ట్ సబ్జెక్ట్ ఇద్దామని స్టార్ట్ చేశాను నేను. కాబట్టి ఇది ప్రొనౌన్ పార్ట్ ఏ, దిస్ ఇస్ పార్ట్ బి.